రకమైన శారీరకమైన ప్రయోజనం కోసమే దేవుని దగ్గరికి వచ్చి ఆ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో జారిపోతున్నావా? అది సరైన భక్తి కాదు, స్థిరమైన విశ్వాసం కాదు. దేవుని బిడ్డలుగా మనందరం కూడా ఒక్కసారి ప్రభువును పట్టుకున్నామంటే కడశ్వాస వరకు దేవుణ్ణే వెంబడించాలి. హల్లెలూయా. అది స్థిరమైన యథార్థమైన భక్తి. దేవుడు అలాంటి భక్తి గల వారి కోసం చూస్తున్నాడు, అంతేగాని అప్పుడప్పుడు కనబడే వాళ్ళ కోసం కాదు. దేవుడు చూశారు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టువారు ధన్యులు అన్నాడు దేవుని వాక్యంలో. అనుదినము అన్నాడా, అప్పుడప్పుడు అన్నాడా? ప్రతిరోజు దేవునితో సహవాసం. దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తుంది ఏంటి అంటే, నిజమైన దేవుడు నీ నుండి నా నుండి ఒక సంబంధాన్ని కోరుతున్నాడు ఆయన. God would like to establish a relationship with you and with me. ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేసి దేవుని దగ్గరికి వస్తే ఏం జరుగుద్దండన్న ఆలోచనలో లోక సంబంధమైన విషయాల కోసం నువ్వు ప్రాకులాడుతుంటే ఐఎమ్ సో సారీ, బహుశా నువ్వు దేవుని నుండి దీవెనలు పొందుకోలేవేమో.